ఒక అందమైన రామచిలక ఉంది. ఆ రామచిలకకి పిల్లలున్నాయి. భర్త కూడా ఉన్నారు. అయితే ఆ రామచిలకకి ఒక తలదాచుకోవడానికి గూడు లేదనమాట. అందరూ నీకు తలదాచుకోవడానికి గూడు కూడా లేదని ఏడిపిస్తూ ఉంటే, అలా ఆలోచించి తన ప్రయత్నంతో ఒక్కొక్క పుల్ల మొక్కలు, గడ్డి ఇవన్నీ సేకరించి ఒక అందమైన గూడు అయితే కట్టుకుంది. ఆ అందమైన గూడు కట్టుకోవడానికి తనకి తన శక్తి సామర్థ్యాలకి 1 సంవత్సరం పాటు పట్టింది. అంటే 365 రోజులు. ఈ 365 రోజులు దాటిన తర్వాత ఒక అందమైన గూడు కట్టుకున్న తర్వాత తన ఫ్యామిలీ ఆ లోపలికి వెళ్ళినప్పుడు చాలా మురిసిపోయింది రామచిలక. ఎంతగా మురిసిపోయిందంటే తను ఏదో సాధించేశానంటూ, సక్సెస్ అయిపోయినట్టు ఫీల్ అయింది. అయితే ఆ ఆనందం ఆ రామచిలకకి ఎంతో సమయం నిలవలేదు. ఆలోపే ఒక పెద్ద తుఫాను వచ్చేసింది. ఆ గూడంతా చల్లా చెదిరిపోయింది. అప్పుడు ఆ రామచిలకకి అనిపించింది, నేను గెలిచానా ఓడిపోయానా అని. తన శక్తి సామర్థ్యాలకు మించి పోరాడి ఫ్యామిలీకి ఒక గూడుని ఏర్పరిచింది. అందులో విజయం సాధించాను అని అనుకుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల తన గూడుని కోల్పోయిందో వెంటనే ఓటమి పాలయ్యాని అనిపించింది. గెలిచానా ఓడిపోయానా అని తనలో తానే బాధపడుతుంది అనమాట. ఇలాంటి పరిస్థితి మనందరికీ చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనం గెలుస్తున్నామా ఓడిపోతున్నామా అర్థం కాదు. అది ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ నేను నా గురించే చెప్తాను. 31 ఇయర్స్ వరకు నేను చదువుకుంటూ వచ్చానమాట. చదువుకుంటూ ఈ చదువుకోవడంలో చదువు అంటే స్మూత్గా సాగిపోయే మార్గం మాత్రమే కాదు, అందులో చాలా ఒడిదుడుకులు అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇన్నేళ్ళు చదువుతూ నన్ను నేను మెరుగుపరుచుకుంటూ నాకు గౌరవాన్ని తెచ్చుకుంటూ నేను గెలిచానా, లేదంటే ఇన్ని సంవత్సరాలు ఒక స్థిరమైన జాబ్ చేయకుండా ఫ్యామిలీని బాధ పెట్టానా, ఆ విషయంలో ఓడిపోయానా అని ఇలా చాలామందికి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే అంటాను నేను, ఒక ఓటమిని కానీ ఒక విజయాన్ని కానీ ఏ కొలమానంలోని ఎవరిని పోల్చుకుని చెప్పలేమన్నమాట. అంటే ఆ పరిస్థితి ఎట్లా వస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆ వెళ్ళే ప్రాసెస్లో గెలుస్తున్నామా అనుకుంటాం ఒక్కోసారి, అండ్ అట్ ద సేమ్ టైం ఆపోజిట్లోనే ఓడిపోయే సంకేతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే గెలుస్తున్నామా అనేది మనకు పర్సనల్గా తీసుకున్నప్పుడు అది గెలుపుగానే అనిపిస్తుంది. పక్కోళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళతో అంటే వాళ్ళు అనుకుని మనం సాధించుకోలేనప్పుడు మనం ఓటమి అయ్యామని అనుకుంటాం. కానీ నిజంగా చెప్పండి, ఈ లైఫ్లో అంటే మనం చేస్తున్నప్పుడు ఒక మైల్ స్టోన్ రీచ్ అయినప్పుడు, ఇక్కడి నుంచి ఒక మెట్టు ఎక్కినప్పుడు మనం నిజంగా విజయం సాధించినట్లే. కానీ కొన్ని పరిస్థితుల్లో విజయం అయినప్పటికీ అంటే గెలిచినప్పటికీ ఓడిపోయినప్పటికీ 2 సందర్భాల్లో మనతో కొంతమంది ఉంటారు. వాళ్ళని ఎప్పుడు మనం మిస్ చేసుకోకూడదు. మిస్ చేసుకున్నామా అది లైఫే కాదనిపిస్తుంది నాకైతే. ఏమంటారు మీరు? సో ఇలా నాలాగే మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు, ఓడిపోయామా గెలిచామా అనే ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఓడిపోయామని మనం ఎప్పుడు చెప్తాము అంటే, నువ్వు అనుకున్నది అలా రీచ్ అయిపోయినప్పుడు, మనం లేనప్పుడు, వాళ్ళ లైఫ్ మనం ఎందుకు ఉండట్లేదు అని ఆలోచించినప్పుడే కదా మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేవి. అలా ఎప్పుడైతే ఆలోచించామో, అలా ఎవరైతే మనం కంపేర్ చేస్తున్నారో, వాడికి జాబ్ వచ్చింది, వాడు ఎట్లా ఉన్నాడు, వాడు అక్కడికి వెళ్ళాడు, వీడు ఎక్కడికి వెళ్ళాడు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంట, వాళ్ళు బంగారం కొనుక్కున్నారంట, వాళ్ళకి ఇన్ని డబ్బులు ఉన్నాయంట, ఇట్లా కంపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి అయితే మనం దూరంగా ఉన్నారనుకోండి, సగం బాధలు అయితే మాత్రం తొలగిపోతాయి. ఏమంటారు? ఇదంతా పక్కన పెట్టేస్తే, అంటే ఎవరి లైఫ్ వాళ్ళకి యూనిక్గా ఉంటుంది, అది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు ఎప్పుడూ మనం వేరే వాళ్ళతో పోల్చుకుని మనం తక్కువ చేసుకుంటాం నాకైతే అర్థం కాదనమాట. మీరు చెప్తే నమ్మరు, ఒక సెన్సిటివ్గా ఎవరితో మాట్లాడిన శ్రీనివాస్ ఇప్పుడు ఇలా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అంతమంది ఇంతలా గలగల మాట్లాడే వ్యక్తిగా మారేమంటే
ఆ క్రెడిట్ అంతా కాలానికే వదిలేస్తాం అనమాట. సమయం ఒక్కటే మనల్ని మార్చేస్తూ ఉంటుంది. అంటే మనం యూజ్ చేసుకున్నప్పుడే అట్లా వదిలేస్తే అట్లా ఎవరు అట్లా అయిపోరు. అట్ ది సేమ్ టైము కాలంతో పాటు మొండోడు, వాడు చెప్పింది వినడు, వాడికి నచ్చిందే చేస్తాడు, వాడిని ఏం అనకూడదు అనే స్టేజ్‌కు నేను ఎదిగినప్పుడు నాకు అనిపించింది అనమాట, నేను నిజంగా గెలిచానా ఓడిపోయానా అని. అంటే గెలిచానా అని నాకు ఎప్పుడు అనిపించింది అంటే, ఓహో! అంటే వీడి జోలికి రాకూడదు, వీడి జోలికి వస్తే ఊరుకోడు అని అదొక ఫీల్ క్రియేట్ చేశాం కదా, అప్పుడు నాకు గెలిచాను అనిపించింది. అట్ ది సేమ్ టైం ఓడిపోయినాను ఎప్పుడు అనిపించింది అంటే, ఓహో! నా గురించి ఎట్లా అనుకుంటున్నారు జనాలు అనిపించింది అనమాట. కానీ నిజంగా అట్లాంటి వైబ్ క్రియేట్ చేశారంటే మాత్రం నిజంగా అది గెలిపే అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎవడు పడితే మనల్ని అనేయడానికి, ఎవడు పడితే మనం చెప్పేది చేసేయడానికి మనం అలర్ట్ అవ్వాలంటే వ్యక్తులు అయితే కాదనమాట. సో మనకంటూ ఒక ఫీల్ ఉంటుంది, మనకంటూ ఒక వే ఉంటుంది. ఎందుకంటే మనం చాలా యూనిక్ అని నిరూపించుకునే అవసరం లేదు. మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మనల్ని అందరూ బేరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బేరేజ్ వేసినా వేయకపోయినా మనం ఏంటో మనకు తెలుసు. మనం గెలిచామా ఓడిపోయామా అనేది ఇప్పుడు తెలియదు, కొద్ది సమయం పడుతుంది. ఎప్పుడంటే అది మనం పోయినప్పుడు అనమాట. మనం పోయినప్పుడు మన కోసం ఎంతమంది మన కోసం ఆలోచిస్తారో, ఎంతమంది మనతో వస్తారో దాన్ని బట్టే, అలాగే మన నడిచిన ఈ జర్నీ అంతా, ఈ లైఫ్ ప్రాసెస్ అంతా ఎంతమంది ఇంపాక్ట్ చేసింది అనే దాన్ని బట్టే మనం సక్సెస్ అయ్యామా ఫెయిల్యూర్ అయినామా అనేది నేను నమ్ముతాను అనమాట. చూద్దాం అది ఎక్కడి వరకు వెళ్తుందో. సో ఇంకేమీ ఆలోచించుకోకుండా చేసే పని మాత్రం హ్యాపీగా చేస్తూ ముందుకు వెళ్ళిపోయండి. కష్టాలు వచ్చినప్పుడు ఏడండి, సంతోషం వచ్చినప్పుడు నవ్వండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.